సో ఆర్యా 2 రిలీజ్ అయింది కదా, చూడడానికి వచ్చినాం ఫ్యాన్స్ అందరము. క్యా బాత్ హై భాయ్ సాంగ్ వస్తా తమ్ముడు, ఎందుకు ఇప్పుడు చిన్న లిరిక్ వదిలేగా, ఫుల్ సాంగ్ త్వరలో వస్తుంది. అల్లు బాయ్, అల్లు బాయ్, క్యా బాత్ హై భాయ్, అల్లు బాయ్, क्या बात है भाई, क्या बात है भाई, क्या बात है भाई, अल्लू भाई, क्या बात है भाई, क्या बात है भाई, क्या बात है भाई, बन्नी भाई, एक्टिंग लो, डांसिंग लो, फाइटिंग लो, स्टाइलिंग लो, अरे क्या नहीं है भाई. भाई मेरा भाई देख स्टाइलिंग का बाप, भाई मेरा भाई देख ट्रेंडिंग का बाप. हिंदी लो अल्लू भाई, तेलुगु लो बन्नी भाई, मलयालम अल्लू भाई. अरे भाई भाई लगे भाई मेरा अल्लू भाई, भाई लगे भाई मेरा अल्लू भाई. हैप्पी बर्थडे अल्लू अन्ना. नंबर 1 हीरो मेरा अल्लू भाई, नंबर 1 हीरो मेरा अल्लू भाई. अरे చాలా రోజుల తర్వాత 70mm ఆర్యా 2 మూవీ అయితే చూసినాం. ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే. సో ఆ సాంగ్స్కి అయితే ఎవ్వరు కూర్చోలేరు, ప్రతి ఒక్కరు లేచి డాన్స్ చేశారు థియేటర్లో. మస్తు ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే. అదే ఇంకా షో ఉందిగా. సో శరణ్యుడు అన్నారు. సో మళ్ళీ దాని తర్వాత ఆర్యా 2 వస్తుందంటే ఎనర్జీ వచ్చేసింది. సో ఆర్యా 2 రిలీజ్ అయినప్పుడు అప్పుడు తెలంగాణ సమస్యలో ఒక 50 days ఆడి దాని తర్వాత ఆపడం జరిగింది. కానీ సాంగ్స్ కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. అండ్ సుకుమార్ గారు టేకింగ్ డైలాగ్స్, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ తీసుకెళ్లే విధానం, ఫ్రెండ్ అది మనం చాలా మంచి వేరియేషన్ యాక్టింగ్, స్టైల్ బట్టలు వేయడము, డాన్సింగ్, ప్రతిదీ దాంట్లో మంచిగా ఉంటుంది బన్నీ అన్నది. సో అంటే మన మామూలుగా ఫ్యాన్స్కే కాకుండా తెలుగు ఆడియన్స్ కానీ సినిమా ఇష్టపడే వాళ్ళకు సాంగ్స్ అందరికీ చాలా ఇష్టం. ప్రతి సాంగ్ చాలా బాగుంటుంది. దేశీ ప్రసాద్, సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే దీంట్లో కూడా అన్ని సాంగ్స్ ఇంకైతే మేము ఇక్కడ చిలకలగూడలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో ఇంకా రేపు కూడా కంటిన్యూ షోలు అవుతున్నాయి. సో బన్నీ ఫ్యాన్స్ ఎవరన్నా చూడాలనుకుంటే బుక్ మై షోలోనే టికెట్ ఉంది, బుక్ చేసుకోండి. అందరు ఫోన్ చేసి అన్న టికెట్ బుక్ అవ్వట్లేదు అంటున్నారు. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి, మీకు థియేటర్ అన్నీ కనిపిస్తాయి. మూవీ స్టార్ట్ అయ్యే ముందు బన్నీ అన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, పుష్ప వరకు అన్ని సినిమాల గ్లిప్ చేసిర్రు. సో ఇంకోటి ఏంటంటే మనకు అట్లీ గారి మూవీ అప్డేట్ అయితే బర్త్డేకి వస్తుంది. పోస్టర్ లేకుంటే నేమ్ కూడా టైటిల్ రివీల్ చేస్తారు. దాంతోపాటు త్రివిక్రమ్ మూవీ కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. ప్యారల్గా 2 మూవీ షూటింగ్ నడుస్తుంది. సో అట్లీ గారి మూవీ తెలుసు కదా, అట్లీ గారు మన జవాన్తో షారుఖ్ ఖాన్తోనే 6 monthsలో తీసిండు. సో బన్యానతో కూడా ఖచ్చితంగా ఒక 8 monthsలో తీసి మనకి ఈ ఇయర్ ఎండింగ్ లాస్ట్ అవుతుంది బర్త్డే రోజు అయితే. నాకు తెలిసి ఆ స్టోరీ ట్విన్స్ ఇద్దరు కౌల పిల్ల స్టోరీ అంట. సో ఇప్పటివరకు మనం బన్యాన స్క్రీన్ మీద డబల్ రోల్లో చూడలేము, ఈ మూవీలో మనం చూడబోతున్నాం. ఒక వీడియో వస్తుందని అనుకుంటున్నా. మొన్న చెన్నై దుబాయ్ వెళ్ళిండు కదా, అక్కడ ట్రైన్ అయ్యి ఒక 1 minute వీడియో అని అంటున్నారు. సో ఫిలిం ఇండస్ట్రీలో కూడా అందరు అదే మాట్లాడుకుంటున్నారు. ఒక డిఫరెంట్ జోనర్లో ఒక 1 minute వీడియో చేశారంట. సో చూద్దాం, వీడియో వచ్చినా పోస్టర్ వచ్చినా తగ్గేదేలే. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటాయి. డోంట్ మిస్. థ్యాంక్ యూ.